రాజకీయాల్లో ఉండే మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పటికప్పుడు స్ట్రాటజీస్ ముఖ్యం. ఎందుకు ఈ ఎన్నికల్లో ఇంత పెద్ద విక్టరీ వచ్చిందంటే ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకతే కాదు, ఒక ఆలోచన చేశాం. ఇలాంటి దుర్మార్గమైన పాలనలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడిపోకూడదనే ఉద్దేశంతోనే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, జనసేన, తెలుగుదేశం ముందు ఒక అవగాహనకు వచ్చాం. ఎప్పుడైతే అవగాహనకు వచ్చామో గెలుపు ఖాయం అనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చింది. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే బీజేపీ అవసరం కూడా ఉంది. అప్పుడే బీజేపీ కూడా ముందుకు వస్తే 3 పార్టీలు కలిపి కూటమి పెట్టుకున్నాం. ఆ కూటమి మీరు చూస్తే 57% ఓట్లు, 94% సీట్లు గెలిచే పరిస్థితికి వచ్చాం. ఆ దెబ్బతో 11 మందికి వచ్చి ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. మాట్లాడితే నాకు అపోజిషన్ అంటాడు. అపోజిషన్ మనం ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది. ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా ప్రజలే ఇస్తారు తప్ప మనం ఇచ్చేది కాదు.